రైట్. ఇప్పటివరకు వార్తలోని అంశాలను మనం పరిశీలించినాం. ఆ అంశాలకు సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు జూమ్ ద్వారా మనకు జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ దేవిప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిఖిల్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. నిఖిల్ గారు గుడ్ మార్నింగ్ అండి. దేవ్ సార్, ముందు మీ నుంచి స్టార్ట్ చేస్తున్న ప్రధానంగా నిన్న జరిగినటువంటి నర్సంపేటకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్ర కడసారి చూడడానికి చాలా పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. లక్షలాది మంది వచ్చి వారికి కడసారి నివాళులు అర్పిస్తూ కడసారి అంతిమ యాత్రలో పాల్గొన్నటువంటి సందర్భం చూసాం. అలాగే బీఆర్ఎస్ క్యాడర్ కూడా వారి అంతిమ యాత్రలో పాల్గొన్నటువంటి సందర్భం సంబంధించి మీరేమంటారు? గుడ్ మార్నింగ్ సురేష్, వీక్షకులకు శుభోదయం. నిఖిల్కు గుడ్ మార్నింగ్. ప్రధానంగా పెద్ది సుదర్శన్ మరణం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ సమాజానికి ఒక తీరని లోటు. ఒక నిబద్ధత గల నాయకుడు, ప్రజల పట్ల కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా ఒక నిరంతరం ఆ సమస్యలను పరిష్కరించాలని తపన పడి తెలంగాణ ఉద్యమంలో ఒక నిటారుగా నిలబడినటువంటి ఒక గొప్ప నాయకుడు సుదర్శన్ రెడ్డి కోల్పోవడం అనేటువంటిది అందరికీ కూడా చాలా బాధాకరం. నిన్న మేమందరం కూడా అంతిమయాత్రలో పాల్గొన్నటువంటి సందర్భంలో వరంగల్లో ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారితో భుజం కలిపి భావజాల వ్యాప్తి చేసినటువంటి జయశంకర్ గారి అంతిమయాత్ర నిన్న గుర్తొచ్చింది. ఎందుకంటే ఆ రోజు కూడా జయశంకర్ గారి మరణం రోజు తండోపతండాలుగా వేలాది మంది జనం జయశంకర్ గారి మరణం పట్ల ఎట్లయితే కన్నీరు గార్చిందో, మళ్ళీ ఆ తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం పట్ల మొత్తం సమాజం అంతా కూడా తల్లడిల్లిపోయినటువంటి సందర్భాన్ని చూసాం. నిన్న బారులు తీరినటువంటి జనం, మొత్తం మధ్యతరగతి పేద తరగతి ప్రజానీకం అంతా కూడా కళ్ళలో కన్నీళ్ళు. మా నాయకుడు పోయిండు, మాకు దిక్కు పోయింది అనేటువంటి ఒక రోదనలతో, ఆక్రందనలతో, నిన్న కన్నీళ్లతో నల్లబెల్లి తడిసిపోయింది సురేష్. నిన్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఉదయం నుండి కూడా వారి దగ్గర ఉండి, అంటే ఆయన రక్షించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం, కేసీఆర్ గారు హాస్పిటల్ కు వచ్చి ఎంత విశ్వ ప్రయత్నం చేశారు. అంతర్జాతీయంగా ఉన్నటువంటి అనేక మంది వైద్య నిపుణుల సలహాలు తీసుకొని వాటికి ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఫలించకపోవడం అనేటువంటిది అందరికీ బాధ కలిగించేటువంటి విషయం. కాబట్టి సుదర్శన్ రెడ్డి గారి మరణం అనేటువంటిది ఎవ్వరి అసలు తీర్చలేనటువంటి లోటు. ముఖ్యంగా కేసీఆర్ గారికి 2001 నుండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా దాదాపు ఒక 8 ఏళ్ళు వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా సుదర్శన్ రెడ్డి గారు సేవలు అందించారు. తన పెళ్లి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత చేసుకుంటామని చెప్పి దానికి తప్పకుండా కేసీఆర్ గారు రావాలని తిరుపతిలో పెళ్లి చేసుకున్నటువంటి ఘటనలు చూసి, అట్లాగే అనేక ఉద్యమాలకి పెద్ది సుదర్శన్ రెడ్డి వేదికగా నిలిచినటువంటి సందర్భం మనకు తెలుసు. ఎందుకంటే మానుకోట ఆ రోజు సమైక్యవాద నాయకులు ఆ రోజు మహబూబాబాద్ మానుకోటలో అడుగుపెట్టి ఆ రోజు పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భంలో ఆ మానుకోట సంబంధించినటువంటి ఒక వీరోచితమైనటువంటి పోరాటానికి ముందు వరుసలో నిలబడినటువంటి వాడు పెద్ది సుదర్శన్. అట్లాగే అనేకం, అది బిలియన్ మార్చ్ అయినా, లేకుంటే సాగరహారం అయినా, లేకుంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం జరిగినటువంటి ప్రతి ఉద్యమంలో తను పాల్గొనడమే కాకుండా వరంగల్ జిల్లా ప్రజానికాన్ని, వరంగల్ జిల్లా నాయకుల్ని, మొత్తం తెలంగాణ సమాజాన్ని నడిపించేటువంటి క్రమంలో ఆయన చేసినటువంటి పోరాటం కానీ, ఆయన నిర్వహించినటువంటి పాత్ర కానీ అందరం ఇలా గుర్తుంచుకొని తీరాల్సిందే. నిన్న దాదాపు ఎన్ని గంటలు వెయిట్ చేశారు సురేష్ ని, అసలు మనం చాలా విచిత్రం. అనేక మంది కూడా వెయిట్ చేసి 6-7 గంటలు వెయిట్ చేసి మా నాయకునికి కడసారి నివాళులు అర్పించాలని చూసినటువంటి సన్నివేశం చూస్తూ ఉంటే నిజంగా ప్రజా జీవితంలో సుదర్శన్ రెడ్డి గారు వ్యవహరించినటువంటి తీరును అర్థం చేసుకొని ప్రజల పట్ల కమిట్మెంట్ తో పనిచేయాలనేటువంటి ఒక చైతన్యం ప్రతి ఒక్కరిలో కూడా నిన్న కలిగింది. మనకు కావాల్సింది ఇది, ప్రజల్లో సరైనటువంటి స్థానం కలగాలి, ప్రజలతో కలిసిమెలిసి ఉండాలి, ప్రజా జీవితంలో నిత్యం ప్రజల కోసం పనిచేయాలి. అట్లాగే పార్టీ కోసం కూడా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత టిఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా బలోపేతం కోసం కేసీఆర్ గారి చేతిలో మలిచినటువంటి ఒక అద్భుతమైనటువంటి సైనికుడు సుదర్శన్ రెడ్డి గారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఏ పనేప చెప్పిన వరంగల్ జిల్లాకు సంబంధించి అవి సభలైనా, లేకుంటే ఉద్యమ సంబంధించినటువంటి పోరాటాలైనా, లేకుంటే
ఐదేళ్ల కాలంలో అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాలంలో, ఆ తర్వాత మొత్తం 9.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలని, అనేక నీటి వనరులకు సంబంధించి కావచ్చు, లేకుంటే విద్యుత్ కు సంబంధించి కావచ్చు, అనేక సంక్షేమ పథకాలని వరంగల్ జిల్లా ప్రజలకు, ముఖ్యంగా నరసంపేట ప్రాంత ప్రజానీకానికి అందియడంలో ఆయన చేసినటువంటి కృషి ప్రజలందరూ కూడా వలబోస్తున్నారు. నేను అందరూ కూడా అసలు మనం ఆ సన్నివేశాలు చూస్తూ ఉంటే నిజంగా ఒక గొప్ప సైనికుడిని బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. అలాంటి చైతన్యం కలిగినటువంటి నాయకుల వల్ల జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ఇలా ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవడం అనేటువంటిది నిజంగా ఒక మరపురాని ఘట్టం. ఆయన జీవితానికి సంబంధించి అనేకం ఉన్నాయి. ఎమ్మెల్యేలు చాలా మంది కూడా పెద్ద సుదర్శన్ రెడ్డి లాగా మనం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం పనిచేయాలి, పార్టీ కోసం నిబద్ధత పనిచేయాలి. 2001లో ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఆ రోజు చేరిందంటే ఇప్పటి వరకు పార్టీని అంటుపెట్టుకున్నాడు. అనేక సంక్షోభ సమయాల్లో కూడా పార్టీని బలోపేతం చేయడానికి ఆయన చేసినటువంటి సేవ, ఇదంతా కూడా ఆయన జీవితం అంతా కూడా ఇవాళ తెలంగాణ సమాజానికి ఆదర్శనం, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆదర్శనం. అటువంటి నాయకుడిని కోల్పోవడం అనేటువంటిది ఒక గొప్ప లోటుగా మేము భావిస్తా ఉన్నాం. సురేష్ గారు. ఓకే సార్. నిఖిల్ గారు, ప్రధానంగా చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెడుతున్నటువంటి అంశం. చాలామంది తరలి వచ్చారు చూడ్డానికి, కడసారి చూడాలి ఆయనని. వారికి ప్రజలకి ఉన్నటువంటి ఆ బంధం కావచ్చు, ఆ ప్రేమ కావచ్చు, అసలు లెక్కనే అంత ఉంది. అంత దొరకడం అనేది మామూలు విషయం కాదు. అది ఎట్లా చూస్తారు మీరు? ముందుగా మీతో పాటు పెద్దలు గౌరవనీయులు దేవిప్రసాద్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నిజంగా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి లాంటి ఒక గొప్ప నాయకుడు ఇంత చిన్న వయసులో మరణించడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఇటువంటి పరిస్థితులు వస్తాయని కానీ, వారితో సాన్నిహిత్యంగా ఉన్న వాళ్ళతో పాటు, నాతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ఎవ్వరూ కూడా కనీసం కలలో కూడా ఊహించినటువంటి పరిస్థితి. వెరీ ఫ్రీక్వెంట్గా కలిసేటటువంటి వ్యక్తి, అన్ని వర్గాలను కలుపుకొని పోయేటువంటి వ్యక్తి, ఎవరి దగ్గర కూడా కనీసం చిన్న మాట కానీ మనస్పర్ధ కానీ రానివ్వకుండా అనునిత్యం అందరితో కలిసిమెలిసి ఉన్నటువంటి వ్యక్తి ఇంత చిన్న వయసులో మరణించడం అనేది కూడా నిజంగా అత్యంత బాధాకరమైన విషయము. ఆనాడు మనము ఉద్యమ సమయం నుండి మొదలు పెడతా ఉంటే 2001 నాడు ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టి, ఆనాడు జెడ్పీటీసీగా మొదలుపెట్టి, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ, ఒకవైపు ఉద్యమ సమయంలో ఆనాడు ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నుండి కానీ, సమైక్యవాదుల నుండి కానీ ఎన్ని కుట్రలు జరుగుతున్నా వాటన్నిటినీ తిప్పికొడుతూ, పెద్ది సుదర్శన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఒక్క మాటలో ఎవరిని అడిగినా కూడా ఒకే మాట చెప్తూ ఉంటారు. పెద్ద సార్ చెప్తారు, పెద్ది సుదర్శన్ రెడ్డి పాటిస్తూ ఉంటారు అని చెప్తారు. అంత గొప్పగా మెలుగుతూ అన్ని వర్గాల కోసం పెద్ద ఎత్తున తపన పడ్డటువంటి ఒక గొప్ప నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఇందాక దేవిప్రసాద్ గారు చెప్తున్నట్టుగా తన నియోజకవర్గంలో ఎక్కడ చిన్నపిల్లల దగ్గర నుండి పండు ముసలి దాకా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా, ఎటువంటి పనుల్లో ఉన్నా కూడా అవన్నీ వదిలిపెట్టి కాన్స్టిట్యున్సీ మాత్రమే నాకు ఫస్ట్ ప్రయారిటీ అనే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సేవ చేసినటువంటి నాయకుడు ఇదే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. నిన్న జరిగినటువంటి సంఘటనను చూస్తూ ఉంటే వారి అంతిమ యాత్రకు ఎంత పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామాలతో పాటు కేవలం నర్సంపేట మాత్రమే కాకుండా పూర్తి ఓరుగల్లు జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల నుండి, అన్ని ప్రాంతాల నుండి ఏ రకంగా తరలి వచ్చిండ్రో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల నుండి తరలి వచ్చిండ్రో చూడడం మాత్రమే వారు నిజంగా సంపాదించుకున్నటువంటి ఆ గొప్ప పేరుకు నిదర్శనం. అది ఓరుగల్లు అంటేనే ఒక పోరాటాల గడ్డ, పోరాటాల పురిటిగడ్డ అని ఏ రకంగా మనం చెప్తా ఉంటామో, ఆ ఓరుగల్లుకు సంబంధించినటువంటి మరొక్క ప్రజానాయకుడు నిజంగా మరణించడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఈరోజు. రైట్. ఈ అంశం గురించి మాట్లాడదాం. ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఒక కీలకమైనటువంటి నాయకుడిని బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. ఈ నేపథ్యంలో అందరికీ కూడా ఆ లోటు కనబడుతుందని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. దేవి సార్, ప్రధానంగా 2001 నుంచి పార్టీని అంటూ పెట్టుకుని ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి, అలాగే సార్కు ఆయనకు ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, లేకుంటే ఆయనకు మీకున్నటువంటి అనుబంధం గురించి ఒకసారి నెమరేసుకుందామా సార్? సురేష్ గారు, ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు దాదాపుగా నాకు 14 ప్రాంతం నుంచి ఆయన పరిచయం, దాదాపుగా ఒక 12 ఏళ్ళు. వారి ప్రతి సందర్భం, ఉద్యమ సందర్భంలో అనేక సందర్భాల్లో కలిసి పనిచేసినటువంటి అనుభవాలు ఉన్నాయి, కలిసి అటెండ్ చేసినటువంటి మీటింగులు. చివరికి మొన్న దాశరథి 22 ఈ నెల
జూలై 22 నాడు దాశరథికి నివాళులు అర్పించేటువంటి సందర్భంలో కూడా భవన్ లో చాలా సందర్భాల్లో చాలాసేపు మాట్లాడేది. వారు మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ కూడా వారికి ఉన్నటువంటి అవగాహనని ఇతరికి పంచేటువంటి ప్రయత్నం, ఇతరుల అవగాహనని తను అర్థం చేసుకొని ప్రజల కోసం అందులో ఉపయోగపడేటువంటి అంశాలని ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఆయన సూటిగా ఏ విషయాన్నైనా దాచుకోకుండా మనస్తత్వం. ఆయన ఏమి దాచుకోడు. మనం ఇది ఏమైనా ఆరోపణలు ఉంటే అన్న ఈ ఆరోపణలు వస్తున్నాయి ఏంటి అని సడన్ గా అడుగుతారు. లోపల పెట్టి మదనపడేటువంటి మనిషి కాదు. అట్లాగే ప్రజా సమస్యల్ని కేసీఆర్ గారి ముందుంచడమైనా, కేటీఆర్ గారి ముందుంచడమైనా, హరీష్ రావు గారి ముందుంచడమైనా, ఏ సమస్యలైనా ఆ నియోజకవర్గ సమస్యలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యల్ని కూడా చాలా స్పష్టంగా నిర్మోహమాటంగా అధిష్టానానికి చెప్పేటువంటి ఒక నాయకుల్లో అరుదైనటువంటి నాయకుడు సుదర్శన్ రెడ్డి. రెండవది, ప్రతిపక్షంలో ఎట్లా పనిచేయాలనేటువంటి విషయంలో ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. మీరు ఈ 2.5 సంవత్సరాలుగా సుదర్శన్ రెడ్డి గారి నడకని మనం చూస్తూ ఉంటే, వారు ఇవాళ సివిల్ సప్లైలో జరిగినటువంటి కుంభకోణాన్ని, అట్లాగే రెసిడెన్షియల్ స్కూల్లో జరిగినటువంటి బెడ్ బంకర్ల కుంభకోణాన్ని, చాలా ప్రభుత్వానికి ఇంత ఇరుకున పెట్టిందంటే ఆఖరుకు కోర్టు కూడా వాటి మీద విచారణ జరపండి అనేటువంటి పరిస్థితి తీసుకురావడానికి ఒక ప్రధానమైనటువంటి కారకుడు సుదర్శన్ రెడ్డి గారి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షం నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడాలనేటువంటి దానికి ఒక ఉదాహరణ సుదర్శన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని నేను గుర్తు. అట్లాగే వరంగల్ జిల్లా ప్రజల గురించి, ఎందుకంటే దేవాదుల సంబంధించినటువంటి ప్రాజెక్టు, ఎందుకంటే నీటి కోసం తనలాడుతున్నటువంటి వరంగల్కి నీరు ఇచ్చేటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరుని వారు చాలా విషయాలు ఆ రోజు కూడా 22 నాడు ప్రెస్ మీట్ లో పెట్టారు. చివరి ప్రెస్ మీట్ అదే 22 నాడు తెలంగాణ భవన్ లో జరిగినటువంటి ప్రెస్ మీట్. ఆ ప్రెస్ మీట్ లో కూడా వరంగల్ జిల్లా రైతాంగానికి నీళ్లు ఇవ్వడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రల్ని బహిర్గతం చేసేటువంటి ప్రక్రియను ఆ రోజు వారు ప్రారంభించారు. అట్లాగే హరీష్ రావు గారు ఒత్తిడి తెచ్చిన తర్వాత ప్రభుత్వం మీద ఆఖరికి చివరికి పంపులు ఆన్ చేసినటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం కూడా ఆ రోజు చేసినటువంటి సందర్భాన్ని చూసాం. ఒక్కటి కాదు, సుదర్శన్ రెడ్డి గారు ఏ పోరాటంలో ఉన్నా, ఏ ఉద్యమంలో ఉన్నా వారితో కలిసి పనిచేయడం అనేటువంటిది నిజంగా వారి స్పీడ్ని అందుకోవడం కూడా కష్టం. వారి నడక కావచ్చు, వారికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఏ సమస్య మీదనైనా ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఏర్పరచుకొని ఆ అవగాహన ద్వారా సమస్య పరిష్కారం కోసం పోరాటం చేసేటువంటి నాయకుడు. మీరు ఈ 2.5 సంవత్సరాలు చూస్తే ఆయన ఎన్ని ఇష్యూస్, ప్రభుత్వంలో జరిగినటువంటి లోటుపాట్లు కావచ్చు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, ప్రజల పట్ల నిబద్ధత లేని రేవంత్ ప్రభుత్వాన్ని ఎట్లా ఎదుర్కోవాలనేటువంటి విషయంలో ఒక స్పష్టమైనటువంటి రాజకీయ కార్యాచరణలో ముందెటువంటి వ్యక్తి. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఒక రోల్ మోడల్. నిజంగా మనం చెప్పాలంటే ఒక కార్యకర్త ఎట్లా ఉండాలి, నిబద్ధతతో ప్రజల పట్ల ఎట్లా వ్యవహరించాలి, ప్రజా సమస్యల్ని ఎట్లా అవగాహన చేసుకోవాలి, అవగాహన సమస్యల పరిష్కారం కోసం అధిష్టానం దృష్టికి ఎట్లా తీసుకురావాలి, అట్లాగే ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఏ విధంగా ఎండగట్టాలనేటువంటి విషయంలో ఆయన నుంచి మనం అందరం కూడా అనేక విషయాలు నేర్చుకోవచ్చు అనేటువంటి విషయాన్ని నేను అట్లాగే అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి తత్వం. ఉద్యమకారులతో అయితే ఇక ఆయన మా అన్న, పెద్దన్న అనేటువంటి ఒక భావన పార్టీలో అందరికీ కూడా, చిన్న నాయకులకు కూడా, అది కళాకారులు కావచ్చు, అడ్వకేట్ కావచ్చు, లాయర్ కావచ్చు, ఉద్యోగి కావచ్చు, లేకుంటే సామాన్య ప్రజానీకం కావచ్చు, ఎవరికైనా ఏ కష్టం వచ్చినా ఒక అంబులెన్స్ లాగా వెంటనే 104, 108 లాగా ఆ సమస్యల కోసం తప్పించేటువంటి వ్యక్తి. తనతో అయ్యే పనులు తను చేయడం, తను కానటువంటి పనులని అధిష్టానం దృష్టికి, లేకుంటే ప్రభుత్వ దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం. ఎందుకంటే 14 సంవత్సరాలు కేసీఆర్ గారి సారథ్యంలో వరంగల్ జిల్లా అంటే ఒక పోరాటాల కిల్లా, మొత్తం ఉద్యమానికి ఒక ఇంజన్ లాంటిది వరంగల్ ఉద్యమం అంతా కూడా. అటు కాకతీయ యూనివర్సిటీ అయినా, లేకుంటే గ్రామీణ ప్రాంతాలైనా, అది ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా లక్షలాది మంది కదిలి వచ్చేటువంటి ఒక గొప్ప చైతన్యం ఉన్నటువంటి జిల్లా. అటువంటి జిల్లాకు 8 సంవత్సరాలు ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉండి పార్టీ నడిపించినటువంటి మీరు, లక్షలాది మంది ప్రజల సభల్ని గొప్పగా ఆర్గనైజ్ చేసేటువంటి వ్యక్తి.
కాబట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి అనేటువంటి జీవితం అంతా కూడా ఆయన మొత్తం మన జీవితం అంతా గతంలో కూడా ఆయన అక్కడ ఓంకార్ అనేటువంటి మాజీ శాసనసభ్యుడు చేస్తున్నటువంటి దురాఘాతాలకు వ్యతిరేకంగా ఆ రోజు పెద్ద ఎత్తున ఫైట్ చేసి టార్గెట్ అయినటువంటి సందర్భం కూడా ఆయన మీద అనేక సార్లు అటాకులు కూడా జరిగినాయి. అంటే ఏ సమస్యను ఇట్లా దూసుకుపోయేటువంటి మనస్తత్వం, దానివల్ల రిస్క్ ఉంటుందా, దానివల్ల ఏం జరుగుతుంది అనేటువంటిది పక్కకు పెట్టి ప్రజల కోసం మనం పనిచేయ తత్వాన్ని ఇవాళ యువ నాయకులందరూ కూడా ఆయన నుంచి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. రైట్ సార్, రైట్ సార్. నిఖిల్ గారు, ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే రంగనాథి ఉద్దేశపూర్వక అధికరణ అంటూ కూడా కోర్టు చాలా సీరియస్ అవుతున్నటువంటి అంశం. దానికి సంబంధించి రెవెన్యూ చెప్పేది ఒకటి, హైడ్రా కూల్చింది ఒకటి అంటూ కూడా ఈరోజు మనం వార్త చూస్తున్నాం. దాని గురించి మీరేమంటారు? ఈరోజు ఒక్కటే కాదండి, గత 2-2.5 సంవత్సరాల నుండి మనం చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ఏదైతే అనేక రకాలైన హామీలు ఇస్తూ అనేక పథకాలకు ఇందిరమ్మ పేర్లు పెడుతూ వచ్చిందో, అదే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పేరు పెట్టకుండా నడుపుతున్నటువంటి మరొక పథకం ఇందిరమ్మ ఇండ్లు కూల్చే పథకం, ఈ హైడ్రా. పొద్దున్న లేస్తే ఎవరిండ్లు కూల్చాలి, ఎవరింటికి బుల్డోజర్ను పంపాలి, ఎవరిని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి అనేది కేవలం పేదలకు మాత్రమే కన్ఫైన్ అయ్యి పనిచేయడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. తెలంగాణ రాష్ట్రంలో ఇంత గొప్పగా మనం కష్టపడి సాధించుకొని అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలనే ఆలోచనలతో గతంలో 10 ఏళ్ల పాటు 9.5 ఏళ్ల పాటు కేసీఆర్ గారు ఏదైతే సంకల్పం తీసుకొని పనిచేసిండ్రో, ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తి స్థాయి డిస్ట్రక్షన్ చేసే విధంగా, ఎక్కడికక్కడ కూల్చివేతలు చేసే విధంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే హైడ్రాకు సంబంధించి అనేక సార్లు కోర్టు చెప్పింది. దాదాపుగా ఈ రోజు వరకు ఒక 700 కేసులు హైకోర్టులో ఈ రోజు వరకు ఇదే హైడ్రా మీద పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. పొద్దున్న లేస్తే అసలు క్లారిటీ లేని విషయాల్లో కూడా ఏ రకంగా తలదూరుస్తూ ఉందో, ప్రతిరోజు కోర్టు ఏ రకంగా మొట్టికాయలు వేస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాము. నిన్నగాక మొన్న లోతుకుంటకు సంబంధించిన భూముల విషయంలో ఇదే కోర్టు చెప్పింది, మీరు అక్కడికి మళ్ళొక్కసారి అటువైపు ఆలోచన చేస్తే, ఆ ప్రాంతంలో మళ్ళొక్కసారి అడుగు పెడితే ఆర్మీకి ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుంది, మిమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోమని, మిమ్మల్ని నిర్బంధంలోకి తీసుకోమని అని కూడా కోర్టు మాట్లాడినటువంటి పరిస్థితి. స్వయంగా మీరు రాకపోతే మీ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఇప్పటి వరకు 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి, కోర్టు ధిక్కరణ విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఇంప్లీడ్ అయ్యి ఉన్నారు అని కూడా చెప్పింది. ఇది ఒక దొంగల ముఠా చర్య అని కూడా హైకోర్టు చెప్పినటువంటి పరిస్థితి. ఇన్ని జరుగుతున్నా కూడా హైడ్రా ఇప్పటికీ కూడా ఆగుతున్నటువంటి పరిస్థితి లేదు. కొండాపూర్ ప్రాంతంలో నిన్న కూడా వార్తలు వచ్చినాయి. ఎక్కడైతే నిజంగా కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి హైకోర్టు చెప్పిందో ఆ సర్వే నెంబర్ కాకుండా, దాని మీద స్పష్టత కూడా తీసుకోకుండా ఆగ మేఘాల మీద పోయి పక్కనున్నటువంటి వాళ్ళ నివాసాలను, వాళ్ళ ప్రాపర్టీస్ని ఏ రకంగా కూల్చిందో మనం చూసినాము. ఇన్ని రకాలుగా జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఎస్ బరాబర్ ఈ కూల్చివేతలు మేము చేస్తూనే ఉంటాము, హిట్లర్ స్ఫూర్తితో పనిచేస్తూనే ఉంటాం. మేము కూల్చివేతలకు సంబంధించి ఏ రకంగా అయితే ఆనాడు ఇదే అడాల్ఫ్ హిట్లర్ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ పొట్టన పెట్టుకొని వాళ్ళ ఆర్తనాదాల సాక్షిగా పనిచేసినారో, అదే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మళ్ళొక్కసారి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇన్ని జరుగుతూ ఉంటే కూడా కోర్టు మరొక్క అడుగు ముందుకేసి మీరు ఇమ్మీడియట్గా రంగనాథ్ గారిని ఈ పోస్టు నుండి తీసేయాలి అని చెప్తే కూడా ఈ రోజు వరకు దాదాపుగా 3-4 రోజులు గడుస్తున్న ఆలోచన కనీసం చేస్తున్నటువంటి పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఇక్కడనే తెలుస్తూ ఉంది, నిజంగానే పేద ప్రజలకు సంబంధించినవి మాత్రమే కూలుస్తూ ఈరోజు హిమాయత్ సాగర్ చుట్టుపక్కల కానీ, దుర్గం చెరువు చుట్టుపక్కల కానీ, సల్కం చెరువు కానీ, మా ఫాతిమా కాలేజీకి సంబంధించిన విషయాలు కానీ, ఈ రకంగా వందలాది విషయాల్లో కనీసం అటువైపు తొంగి చూస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఈ సందర్భంగా మీకు మళ్ళొక్కసారి మీ ద్వారా ఈరోజు తెలంగాణ సమాజానికి కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. సున్నం చెరువు అని మాదాపూర్ పరిసర ప్రాంతంలో ఉంటుంది. సున్నం చెరువుకు సంబంధించి ఆ ల్యాండ్కు సంబంధించి దాని బఫర్ జోన్ కానీ, దాని FTLకి సంబంధించి కానీ హైడ్రా దగ్గర ఒక లెక్క ఉంటుంది, రాష్ట్ర రెవెన్యూ విభాగం దగ్గర ఇంకో లెక్క ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇంకో లెక్క ఉంటే HMDA దగ్గర మరొక లెక్క ఉంటుంది. అంటే అసలు సున్నం చెరువు పరిధి ఎంత అనేది ఈ రోజు వరకు కూడా స్పష్టత లేదు. అయినా కూడా ఇదే హైడ్రా ఏం చేస్తూ ఉంటుంది అంటే ఆగ మేఘాల మీద పోయి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిర్మాణాలన్నీ కూల్చేస్తూ ఉంటుంది. అంటే హైడ్రా ఉంటెద్దు పోకడబోతుంది అనుకోవాలా? హైడ్రా కోఆర్డినేట్ చేసుకోవాల్సింది రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి కాదా? రెవెన్యూ డిపార్ట్మెంటే లేకుంటే హైడ్రాను పట్టించుకోవట్లేదా? ఎందుకు వీళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ ఇట్లా ఉందనుకోవాలి? అయితే ఇంటెన్షనల్గా వీళ్ళు కేవలం పేదల ఇండ్లు మాత్రమే కూల్చాలనే ఆలోచన చేస్తున్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. కోఆర్డినేషన్ ఉంటే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఇదే హైడ్రా, ఇదే రెవెన్యూతో కానీ, అదే HMDAతో కానీ, అదే రాష్ట్ర ప్రభుత్వంతో కానీ కనీస కన్సల్టేషన్ లేకుండా కోర్టుకు సంబంధించి అనేక తీర్పులు ఉన్నాయి. ఆ తీర్పులన్నిట్లను కూడా పక్కన పెట్టి ఏకపక్షంగా ఎందుకు వ్యవహారం చేస్తుందండి? స్పష్టంగా
ఎక్కడ కూడా కోఆర్డినేషన్ లేదు అనేది కళ్ళకు గట్టినట్టుగా కనబడతా ఉంది ఈరోజు. ఇన్ని జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కనీసం రివ్యూ చేయాల్సిన ఆలోచన కూడా లేకుండా మేము బరాబర్ కూలుస్తాము అని ఇంకా గట్టిగా చెప్తున్నటువంటి పరిస్థితులు. నినాక మొన్న ఢిల్లీ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు కూడా మరొక్కసారి చెప్పినటువంటి పరిస్థితి, ఎస్ మేము కూలుస్తూనే ఉంటాము అని. రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి పనులను ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి, ఒక్కసారి ఆలోచన చేయండి. కన్స్ట్రక్షన్ చేస్తూ కేసీఆర్ గారు పోతూ ఉంటే ఈరోజు డిస్ట్రక్షన్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు పోతున్నటువంటి పరిస్థితి. ఇదే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉంటుందంటే, ఎస్ మేము ప్రక్షాళన చేస్తూ ఉన్నాము, ఎక్కడైతే నిజంగా ఆక్రమణలు జరిగినాయో చేస్తూ ఉంటామో అని చెప్తూ ఉంటారు. ఇదే కూకట్పల్లికి సంబంధించి వివేకానంద నగర్లో ఇదే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నాడు పట్టాలు ఎక్కడైతే ఇచ్చిండ్రో వాటిని కూడా కూల్చింది ఇదే హైడ్రా. మరి మీరే పట్టాలు ఇచ్చిన దాన్ని మీరు నడుపుతున్నటువంటి ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక వ్యవస్థ ఏ రకంగా కూల్స్తూ ఉంది? ఎక్కడ కూడా కనీస స్పష్టత లేనటువంటి పరిస్థితి, కనీస కోఆర్డినేషన్ కూడా లేనటువంటి పరిస్థితి. ఇన్ని జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హైకమాండ్ వాళ్ళను ఆలోచన చేస్తూ ఉన్నా కూడా, వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నా కూడా కనీస స్థాయిలో ఎక్కడ ఆలోచన లేకుండా, ఎక్కడ దీన్ని కనీసం రిఫైన్ చేద్దాము, దీని మీద కనీస స్థాయిలో మనం ఏమన్నా ఆలోచన చేద్దాము అనే పరిస్థితి లేకుండా కూడా మేఘాల మీద ఇదే బుల్డోజర్లను పంపుడు. మరీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనందరం కూడా చూసినాము, చిన్నపిల్లలకు సంబంధించిన పుస్తకాలు కూడా ఆ ఇళ్లలోంచి కూడా తీసుకునే ఆలోచన చేయనీయకుండా కూల్చినటువంటి పరిస్థితి. వాటితో పాటు అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు సంబంధించి అదే ఇండ్లలో ఉన్నటువంటి వాళ్ళ ల్యాండ్స్కు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, మిగతా వాటికి సంబంధించిన చదువుకున్న డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకొని ఇవ్వకుండా ఎటువంటి పరిస్థితులను వీళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారో చూసినాము. ఇదే పేదలకు సంబంధించి ఆగమేఘాల మీద ఈ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తున్నటువంటి మీరు పెద్దలకు సంబంధించి మాత్రం, ఇదే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు సంబంధించి మాత్రం, ఎమ్మెల్యేలకు సంబంధించి మాత్రం కోర్టుకు పోయే అవకాశం ఇస్తారు, కోర్టు నుండి స్టే తెచ్చుకునే అవకాశాలు ఇస్తూ ఉంటారు. ఆర్మీ వాళ్ళకు సంబంధించిన ల్యాండ్లను కూడా ఏ రకంగా కూల్చిండ్రో మనం చూసినాము. ఇదే ప్రతిపక్షానికి సంబంధించి కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ భవన్ వేదికగా ఇదే వందలాది మంది వేలాది మంది హైడ్రా బాధితులను పిలిచి వాళ్ళందరికీ ఏ రకంగా కేటీఆర్ గారు అండగా ఉన్నారో కూడా మనం చూసినాము. ఇన్ని జరుగుతూ ఉంటే, కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలేస్తూ ఉంటే, ఇదే రంగనాథ్ గారి మీద 63 సార్లు కోర్టు ధిక్కరణకు సంబంధించిన విషయాల మీద హైకోర్టు స్పష్టంగా చెప్తా ఉంటే ఈ రోజుకు కనీసం వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు లేవు. ఆఫీసర్లు ఒక రకంగా పనిచేస్తూ ఉంటారు, అక్కడ ఉన్నటువంటి లోకల్ అధికారులను మాత్రమే తహసీల్దార్ స్థాయిలో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ మీద నెపం నెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా ఇంత పెద్ద విభాగాన్ని నడుపుతున్నటువంటి మీరు వరదలు వస్తున్నప్పుడు ఎక్కడికి పోతూ ఉందండి ఇదే హైడ్రా? నిన్నగాక మొన్న చూసినాము, ఇదే ఉప్పల్ ఫ్లైఓవర్కి సంబంధించి ఏ రకంగా మునిగిపోయినాయో. ఇదే రేవంత్ రెడ్డి గారు హైడ్రాను ఏర్పాటు చేస్తున్నప్పుడు అనేక రకాలుగా గప్పాలు కొట్టిండ్రు కదా. ఎస్, మీరు ఒక సంవత్సరం తర్వాత చూడండి, నగరంలో ఎక్కడన్నా నీళ్లు ఆగితే, ఎంత వర్షం పడ్డా కూడా చిన్నపాటి నీళ్లు కూడా ఆగకుండా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, హైడ్రా దాని మీద ఫోకస్ చేస్తుంది అన్నారు. రైట్ అండి. నిన్నగాక మొన్న వర్షం పడ్డప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఇదే నీళ్ళనెత్తున్నటువంటి పరిస్థితి. మరి నిజంగా మీరు చేసింది ఏంది? కేవలం పేదల ఇళ్లను కూల్చడం మాత్రమే చేసిండ్రు తప్పితే ఎక్కడన్నా ఇదే రోడ్లకు సంబంధించి కానీ, మిగతా కూడలకు సంబంధించి కానీ ఇబ్బందులు ఉన్న దగ్గర కనీసం అడ్రస్ చేసే పరిస్థితి ఉందా? ఇంత పెద్ద ఎత్తున వర్షం పడుతూ ఉంటే కనీసం హైడ్రా వాళ్ళకు సంబంధించిన టీములు వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకు రాలేకపోతా ఉన్నారు? ఈరోజు పూర్తి స్థాయిలో పేదల ఇళ్లను కూల్చే దగ్గర మాత్రమే ఫోకస్ చేస్తూ ఉన్నారు కాబట్టి నిజంగా ఇబ్బంది జరిగిన దగ్గరికి మీరు రాలేకపోతా ఉన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కానీ, ఇదే రంగనాథ్ గారు కానీ ఆలోచన చేసి నిజంగా ఇబ్బందులు ఉంటే మీరు కూల్చండి, మీరు వాళ్ళకి నోటీసులు ఇవ్వండి, కోర్టుకు పోయే అవకాశం ఇవ్వండి. తప్పు జరిగితే కోర్టు కూడా చెప్తా ఉంటుంది కదా. అవన్నీ పక్కన పెట్టి ఆగమేఘాల మీద కూలుస్తూ పేదలను వాళ్ళ పొట్టగొట్టే ఆలోచనలు మానుకోండి అని ఈరోజు హైడ్రాకి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మనందరం చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే ఎంఆర్ఓ ఇచ్చిన సర్వే నెంబరో ఒకటి, వీళ్ళు కూల్చింది ఇంకొకటి, అంటే ఎంఆర్ఓనే కూల్చుమని చెప్పేసి వాళ్ళ మీద నిందలు వేయడం ఎంతవరకు కరెక్ట్? దీని మీద ఇంత పెద్ద ఒక విభాగానికి సంబంధించి కమిషనర్ స్థాయిలో రంగనాథ్ గారు కనీసం రివ్యూ చేయకుండానే కూలుస్తూ ఉంటారా అండి? ఇందాక నేను చెప్తున్న ఈ సున్నం చెరువు పరిధిలో కూడా సేమ్ ఇన్సిడెంట్. అక్కడ ఇదే రకంగా కూలిస్తే అక్కడ ఇబ్బందులు పడ్డటువంటి ఒక వ్యక్తి, ఒక బాధితుడు ఇదే హైకోర్టు తలుపు తడితే స్పష్టంగా చెప్పింది, దీని మీద మళ్ళొక్కసారి రివ్యూ చేయండి, వారికి సంబంధించినటువంటి ప్రాపర్టీ అసలు బఫర్ జోన్లోనే లేదు, ఏ రకంగా కూల్చిండ్రు అంటే ఇదే రంగనాథ్ గారు చాలా స్పష్టంగా చెప్తారు. ఇదే హైడ్రా చాలా స్పష్టంగా చెప్తుంది. అక్కడ కోర్టుకు కూడా చెప్పింది ఏమనంటే, ఎస్ మేము పొరపాటున కూల్చినాము, మళ్ళీ కట్టుకోమనండి అని చెప్తా ఉన్నారు. ఇదే రంగనాథ్ గారి కార్యాలయాన్ని కానీ, ఇదే రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నటువంటి ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ గాంధీ భవన్ను కానీ
పొరపాటున మీలాంటోళ్ళు నాలాంటోళ్ళు ఇంకొకరు పోయి ఇదే బుల్డోజర్లు తీసుకుపోయి కూలుస్తూ ఉంటే పొరపాటున కూల్చినాం మేము, మీరు మళ్ళీ కట్టుకోండి అని చెప్తే వినే పరిస్థితి ఉంటుందా అండి? కనీస రివ్యూ ఉండదా? రాష్ట్రంలో మీరు సర్కార్ నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? స్పష్టంగా మీకు ఆదేశాలు ఉన్నాయని మీరే చెప్తూ ఏ సర్వే నెంబర్లో ఏ ప్రాపర్టీ కూలుస్తున్నామో సోయి కూడా లేకుండా కూలుస్తూ ఉంటే ఎట్లా? దీని మీద ఎవరు ఆలోచన చేయాలి? వాళ్ళంతా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతూ ఉంటే కూడా, ఆర్తనాదాలు పెడతా ఉంటే కూడా, కోట్లాది రూపాయల లోన్లు తీసుకొని వాళ్ళ ప్రాపర్టీస్ కొనుక్కుంటూ ఉంటే కూడా ఈరోజు ఆ ఈఎంఐలు కట్టే పరిస్థితి కూడా లేదు వాళ్ళ దగ్గర. అటువంటి వాళ్ళందరినీ మీరు ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? నిజంగా కూడా నాలాల ఎంక్రోచ్మెంట్ జరిగిందంటే, చెరువులను కబ్జా చేసిండ్రు అంటే, ఎఫ్టీఎల్ పరిధిలో అనేక భూములు ఉన్నాయి అని అంటే, అనేక నిర్మాణాలు ఉన్నాయంటే వాటి మీద ఫోకస్ చేయండి. ఇదే స్వయంగా రేవంత్ రెడ్డి గారి సొంత అన్న తిరుపతి రెడ్డి గారి నివాసం దుర్గం చెరువు నుండి గట్టిగా అరిస్తే వినపడుతుంది కదా వాళ్ళ ఇంట్లోకి. మరి అదేమో ఎఫ్టీఎల్ పరిధి కాదంటారు. వాళ్ళను హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకునేటటువంటి అవకాశాలు ఇస్తూ ఉంటారు. ఇదే హిమాయత్ సాగర్ చుట్టుపక్కల కేటీఆర్ గారితో పాటు అనేక మంది ఇప్పటి వరకు 100 సార్లు చెప్పిండ్రు ఎవరెవరు నిర్మాణాలు ఉన్నాయని. ఇదే పట్నం మహేందర్ రెడ్డి గారి నిర్మాణం ఉంటుంది, ఇదే మంత్రి వివేక్ గారి నిర్మాణం ఉంటుంది, స్వయంగా రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి నివాసం ఉంటుంది. వీటి జోలికి కనీసం అటువైపు తొంగి కూడా చూడదు ఇదే హైడ్రా. కేవలం పేదలకు మాత్రమే హైడ్రా, పెద్దలందరికీ కూడా విత్డ్రా అనేది స్పష్టంగా కనబడతా ఉంది. రైట్, మీరు అన్నట్టు హైడ్రా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువ. పేదల కోసం పేదల మీద పగబడుతుంది హైడ్రా అనేది క్లియర్ కట్గా కోర్టు చెప్తుంది. అలాగే ప్రజలు కూడా అర్థం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దేవిప్రసాద్ సార్, ప్రధానంగా ఏదైతే లోతుకుంట అంశం సంబంధించి హైడ్రాకు సంబంధించి హైకోర్టు 56 పేజీలతో ఒక తీర్పు వెలువరించినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే ఇష్టానుసారంగా కూల్చిన తర్వాత పొరపాటు అయిందని చెప్పేసి కట్టుకోండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? ఇప్పుడు హైడ్రా విషయంలో బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో అంటే పేద ప్రజలకు సంబంధించినటువంటి, మధ్యతరగతికి సంబంధించిన, అట్లాగే ప్రభుత్వాలు తామిచ్చినటువంటి పర్మిషన్లు, జిహెచ్ఎంసీ పర్మిషన్లు కానీ, ఎలక్ట్రిసిటీ పర్మిషన్లు కానీ, రకరకాలుగా పర్మిషన్లు ఇచ్చి ఈ ప్రభుత్వం తానిచ్చినటువంటి తానే కూల్చుకునేటువంటి ఒక అసాధారణ స్థితి తెలంగాణలో నెలకొనడం అనేటువంటిది ఇది మొత్తం సమాజం అంతా కూడా చూసింది. ఏ చట్టాలైనా ఇప్పటికే జిహెచ్ఎంసీ చట్టాలున్నాయి, ఇరిగేషన్ చట్టాలున్నాయి, రెవెన్యూ చట్టాలున్నాయి. ఈ చట్టాల వలన ఎదుర్కొనేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా, కబ్జాలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా అవి ఏవి ఉపయోగించకుండా ఒక అసాధారణ చట్టం హైడ్రా అనేటువంటి ఒక భూతం లాంటి చట్టాన్ని, ఇప్పుడు హైడ్రా అంటే పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి ఒక భూతం లాగా ఒక వస్తుంది, కాపాడుకోవాలి అనేటువంటి ఒక స్థితిని తీసుకొచ్చి పెట్టడం అనేటువంటిది ఇది ప్రభుత్వ వైఫల్యానికి ఒక ఉదాహరణగా మనం అందరం కూడా చెప్పొచ్చు. కాబట్టి ఇది పేద ప్రజల, మధ్యతరగతి ప్రజల జీవితాలని అతలాకుతలం చేస్తున్నది, బ్లాక్ మెయిలింగ్లకు పాల్పడుతూ ఉన్నది, తర్వాత డబ్బులు కలెక్షన్ చేసుకోవడానికి రకరకాల నాయకులకి ఇది స్కోప్ ఇస్తా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో చెప్పింది. దానికి వ్యతిరేకంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా హైదరాబాద్ నాయకులందరూ కూడా అనేక సందర్భాల్లో మనం అనేక క్షేత్రస్థాయి పర్యటన కూడా చేసినాం. అనేక సందర్భాల్లో కోర్టు అసలు నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ నిన్న ఇచ్చినటువంటి 56 పేజీ తీర్పుల్లో 64 సందర్భాల్లో కోర్టు ధిక్కరణకు పాల్పడిండు. అంటే కోర్టు చెప్పినప్పటికి కూడా ఆర్డర్లు ఇంప్లిమెంట్ చేయడంలో ఉద్దేశపూర్వకంగా వ్యవహరించిందని జడ్జి వ్యాఖ్యానించడం అనేటువంటిది ఇది నిజంగా ఇలా ఈ ప్రభుత్వానికి నిజంగా ఒకవేళ సోయి ఉంటే వెంటనే రంగనాథను శాక్ చేసి పక్క పెట్టి హైడ్రా వ్యవస్థను రద్దు చేసుకొని ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సినటువంటి సందర్భం. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారంటే హైడ్రా అనేది పేద ప్రజలకి చేస్తామని రకరకాలుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ భూములను, ప్రభుత్వ భూములకు సంబంధించి ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, వాటిని ఎట్లా స్వాధీనం చేసుకోవాలి, ఆ స్వాధీనం చేసుకొని వాటి ద్వారా ఎట్లా సంపదను ఆర్జించాలనేటువంటి విషయంలో ఇలా సీరియస్ గా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు అనేటువంటి మాట అందరికి కూడా తెలిసిందే. ఎందుకంటే ఏ ఒక్క నిర్మాణం చేయలేదు. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో ఒక్క నిర్మాణం అయినా చేపట్టిందా? ఒక చెక్ డ్యామో, ఒక చెరువు, ఒక బిల్డింగో, ఒక రోడ్డు, ఇది మొత్తం కూల్చివేతల ప్రభుత్వం, నిర్మాణాల ప్రభుత్వం. కేసీఆర్ 9.5 సంవత్సరాల్లో ఇక తెలంగాణలో కొనసాగితే కూల్చివేతల ప్రభుత్వం గత 2.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది అనేటువంటిది ఇలా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. హైడ్రా విషయంలో కూడా చాలా స్పష్టంగా మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ప్రజలకు అందరికీ కూడా గుర్తుండాలి. రేవంత్ రెడ్డి గారు ఇటీవల కాళేశ్వరానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక
జర్నలిస్ట్ మిత్రుడు చాలా స్పష్టంగా అడిగిండు, ఇవాళ మీరు ఈ విషయాలని చెప్తుండ్రు నీటిపారుదలకు సంబంధించి, అదే ఒక నీటిపారుదల అధికారితో ఏం జరుగుతుందనేటువంటి విషయాన్ని మీరు చెప్పండి. ఈఎన్సీతోనో సిఈతోనో ఇలా మేడిగడ్డలో ఏం జరిగింది, దానికి ప్రత్యామ్నాయ ప్రయత్నాలు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు కాకుండా ఒక ప్రభుత్వ అధికారితో చెప్పిస్తే ప్రజల్లో సరైనటువంటి సంకేతం పోతుందని చెప్తే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, అధికారులు ఎవ్వరు కూడా ప్రెస్ మీట్లు పెట్టరు, మాట్లాడరు. ఒకవేళ మాట్లాడితే మేమే మంత్రులు కానీ మేమే మాట్లాడతాం తప్ప అధికారులకు ప్రెస్ మీట్లు పెట్టేటువంటి హక్కు కానీ మా బయట ప్రజానీకంలో ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేటువంటి హక్కు కానీ లేదనేటువంటి విషయాన్ని ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా చెప్పాడు. కానీ ఇలా రంగనాథ్ చేస్తున్నది ఏంది? రంగనాథ్ కూడా ఒక ప్రభుత్వ అధికారే, ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి ఒక ఐపీఎస్ అధికారి. కోర్టు ఉత్తర్వుకు ధిక్కరణ పాల్పడినట్టుగా వారి ప్రెస్ మీట్ మనకు కనబడతా ఉంది. నేను అంతా కూడా ప్రజల కోసం పనిచేస్తున్నా, పేద ప్రజల కోసం పనిచేస్తున్నా, కానీ 64 మంది కబ్జాదారులు ఇలా రకరకాలుగా దీన్ని కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక కొన్ని పేర్లు కూడా ఆయన ఉదాహరించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఫస్ట్ ఇలా హైకోర్టు చేయాల్సింది ఏంటంటే, రంగనాథ్ కోర్టు ధిక్కరణ కింద సోమటోగా ఇలా కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం. ఇక రేవంత్ రెడ్డిని మనం ఎన్నన్నా దున్నపోతు మీద వానలాగా ఎట్లయిపోయిందంటే, ఇవాళ ఏ విషయాలు మాట్లాడినా కూడా ఆ విషయాలు హిట్లర్ నాకు ఆదర్శం అన్నాక మనం ఏం చెప్తాం సురేష్? ఇలా హిట్లర్ పరిపాలన కొనసాగింపులో భాగంగా జరుగుతున్నటువంటి వ్యవస్థల ఏర్పాటు. హైడ్రా విషయంలో ఇలా ఎంతమంది నిన్న ఈ రంగనాథ్కు సంబంధించినటువంటి కోర్టు మీద ఒక జడ్జి కూడా వ్యాఖ్యానించినటువంటి సందర్భాన్ని చూసాం. అసలు హైకోర్టు జడ్జి అయితే మళ్ళొకసారి ఈ కోర్టు ఉత్తర్వులున్న కూల్చేటువంటి ప్రయత్నం చేస్తే ఈయనను బ్యారెక్ లో వేయండి అనేటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా మనం పత్రికల్లో చదివినాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మీకున్నటువంటి హక్కులను ఉపయోగించుకో, ఎవరు వద్దన్నది. ఇవాళ హైదరాబాద్ లో 60-70 చెరువులు కానీ ఒక 100 చెరువుల వరకు గతంలో ఇక్కడ జనాభా లేనటువంటి సందర్భంలో చెరువులన్నీ కూడా ఉన్నాయి. ఆ తర్వాత జనవాసాలు ఎక్కువైపోయినాయి. అక్కడ ఇక్కడ పేద తరగతి మధ్య తరగతి వచ్చి వలసలు వచ్చి ఉపాధి లేక తెలంగాణలో సమైక్యాంధ్ర పాలనలో మొత్తంగా కూడా నష్టపోయినటువంటి తెలంగాణ ప్రజానీకం ఇతర రాష్ట్రాల వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడో ఇక్కడో చిన్న ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళకి అవసరమైనటువంటి ప్రత్యామ్నాయాన్ని చూపాలి, లేకుంటే వాళ్ళకి అవసరమైనటువంటి సహాయాన్ని చేయాలి. ఇవాళ ఎప్పుడో నియమించినటువంటి ఎఫ్ఆర్ఏలు రిజర్వాయర్ లెవెల్స్ కానీ, ఎండబ్ల్యూఎల్ కానీ, మ్యాక్సిమం వాటర్ లెవెల్ కానీ, లేకుంటే ఫుల్ ట్యాంక్స్ లెవెల్స్ కానీ, లేకుంటే బఫర్ జోన్స్ విషయంలో కానీ ఒక సమగ్రమైనటువంటి జరిపి ఏమంటే మనం పీపుల్స్ ట్రిబ్యునల్ లాగా ఏర్పాటు చేసి ఆ ప్రాంత కాళీవాసులతో మాట్లాడి సంవత్సరాల్లో వచ్చినటువంటి దయప్రసాద్ సార్, ఒక మాట. ప్రధానంగా మీరు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు, జేఈసీలో కీలక పాత్ర పోషించారు. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు ప్రెస్ మీట్ పెట్టి ఏది కూడా చెప్పకూడదని చెప్తున్నారు అన్నారు కదా. కలెక్టర్ కావచ్చు, చాలా మంది ప్రెస్ మీట్ పెట్టి చాలా వివరాలు చెప్పారు, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంటుందని చెప్తారు. కాకపోతే ప్రభుత్వ అధికారి ఉండి ప్రెస్ మీట్ పెట్టకూడదా, చెప్పకూడదా? అసలు ఆ నిబంధన అంటూ ఉండదు ఏమైనా? అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిందంటే అదే చెప్పాలి. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు తన జిల్లాలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని, లేకుంటే ప్రభుత్వ ప్రోగ్రాముల్ని వివరించేటువంటి ప్రకటనలు చేస్తారు. కానీ విధానాలకు సంబంధించినటువంటి అంశం మీద కాంట్రడిక్టరీగా మాట్లాడేటువంటి ప్రయత్నం ఏ అధికారి ఇప్పటి వరకు చేయలేదు, చెయ్యరు కూడా. ఇప్పుడు ఎందుకు వచ్చింది చర్చ అంటే, ఇలా మేడిగడ్డని రిపేర్ చేయాలి, రిపేర్ చేసుకోవచ్చు, ఒక రబ్బర్ డ్యామ్ లాగా కట్టేసి అందులో నుంచి నీళ్లు ఎత్తిపోయొచ్చు, లిఫ్ట్ చేయొచ్చు, బ్యారేజీలకు ఇబ్బంది లేదని ఇంజనీర్లు ఒక సూచన చేసిండ్రు. రిటైర్డ్ ఇంజనీర్లు కాదు, రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అధికారులే సూచనలు ప్రభుత్వానికి చేశారు. వీటిలో చేసింది కదా అని హరీష్ రావు గారు ప్రెస్ మీట్ లో ఆ విషయాన్ని బట్టబయలు చేస్తే ఆ విషయం చెప్పాల్సి వచ్చినప్పుడు మీరు ప్రభుత్వానికి ఇంత సూచనలు చేసినప్పటికీ కూడా ఎందుకు మీరు చేస్తలేరనేటువంటి అడిగే ప్రశ్నగా ఆయన చెప్పినటువంటి సమాధానం. ఇలా డెఫినెట్ గా అధికారులకి స్వేచ్ఛ ఉంటుంది, స్వేచ్ఛ ఉండదని మనం అంటలేవు. డెఫినెట్ గా వాళ్ళకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ విషయాలు, ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు, ప్రభుత్వ విధానాలను కమ్యూనికేట్ చేసేటువంటి హక్కు కానీ అధికారం కానీ ఉంటుంది. కానీ ఒక కోర్టు విధానపరమైనటువంటి నిర్ణయాల మీద వ్యాఖ్యానించేటువంటి హక్కు ఉద్యోగులకు ఉండదు. ఉంటే వాళ్ళని సస్పెన్షన్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. కాబట్టి ఇటువంటి సందర్భంలో
రెడ్డి మాట్లాడుతున్నారు, రంగనాథ్ గారేమో ఒక మాట్లాడుతున్నారు. ఈయన ప్రభుత్వంలో భాగమా, ఒక ప్రత్యేకమైనటువంటి క్రియేట్ చేసినటువంటి ఒక వ్యవస్థల అనేటువంటిది ఇలా ప్రజల్లో అనుమానాలు పెళ్ళుబుక్కుతున్నటువంటి సందర్భం నేను చెప్తా ఉన్నాను. ఏదైనా హైకోర్టు జడ్జి వ్యాఖ్యానిస్తే దానికి మనం కౌంటర్ వేసి మళ్ళీ న్యాయం పొందొచ్చు. హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో కానీ ఏ తీర్పులు వచ్చినా ఆ తీర్పును మనం కౌంటర్ వేసి న్యాయం కోరేటువంటి హక్కు ప్రతి వ్యవస్థకు ఉంటుంది, ప్రభుత్వానికి ఉంటుంది, వ్యక్తులకు ఉంటుంది. కానీ వాటిని ధిక్కరించే విధంగా ఒక ప్రభుత్వ అధికారి మాట్లాడడం అనేటువంటిది చాలా అరుదైనటువంటి సందర్భం అనేటువంటి విషయాన్ని నేను ప్రజల దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అన్ని వాటర్ బాడీస్ మీద ఒక సమగ్రమైనటువంటి చర్చ జరిపి రెవెన్యూ, ఇరిగేషన్, జిహెచ్ఎంసి, పంచాయత్ రాజ్, అట్లాగే మిగతా హెచ్ఎండిఏ ఈ సంస్థలన్నిటితో కలిసి ఒక కమిటీ వేసి ప్రతి చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టీఏలు, ఎఫ్ఆర్ఏలు, మన బఫర్ జోన్ అనేటువంటివి నిర్ణయించి మీరు గజెట్ చేయండి. ఒక ఆయనేమో 50 ఫీట్లు ఉండాలంటాడు, ఒక ఆయనేమో 100 ఫీట్ల వరకు 2 మార్కు పెడతాడు, ఇంకొక ఆయన వచ్చి డబ్బులు అందంగానే గ్రీన్ మార్క్ పెడతాడు. ఇది ఏంది? ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఇలా రియల్ ఎస్టేట్ కానీ ప్రజా జీవితం కానీ మొత్తం ఇలా అధోగతి పాలు కావడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ లోపభూయిష్టమైనటువంటి విధానాలు అనేటువంటి అంశాన్ని ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఏ పిలిపించినా, ఏ సమస్య కోసం పనిచేసినా ఇవాళ వేలాదిగా తరలి వచ్చి బాధితులందరూ కూడా ఇవాళ ప్రభుత్వం పై పోరాడుతున్నారంటే దానికి కారణం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ లోపభూయిష్టమైనటువంటి విధానాలు అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. రైట్ సార్, మీరు చెప్పినట్టు ఖచ్చితంగా. ముఖ్యంగా ఇంకొక అంశం ప్రధానంగా నిఖిల్ గారు, ఏదైతే ఆబ్కారీ శాఖలో ఆబ్కారీ శాఖలో సిఐ పోస్టులకు సంబంధించి వేలం, అది కూడా 3 కోట్లకు 13 పోస్టింగ్లకు సంబంధించి అంశం మనం వార్త చూస్తున్నాం. ఏంది అసలు ఇది కథ? దేశవ్యాప్తంగా మీరు ఎక్కడికి పోయినా కూడా ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, స్కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉంటారు. పొద్దున్న లేస్తే ఇదే పని, ఉన్నన్ని రోజులు మనం ఎట్లా దోచుకోవాలి, ఎట్లా దాచుకోవాలి అనేది మాత్రమే వీళ్ళ ఎజెండాగా ఉంటుంది అని గత 2.5 సంవత్సరాల్లో అనేక సార్లు బయటపడ్డటువంటి పరిస్థితి. ఈరోజు కూడా దానికి ఎక్కడ కూడా తీసుకోని విధంగా గతంలో కేసీఆర్ గారేమో నేను అభివృద్ధి చేస్తా, అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి, తెలంగాణ గొప్పగా నిలబడాలి, దేశంలో నెంబర్ 1గా ఉండాలి అనే విధంగా కేసీఆర్ గారు ఆనాడు ఆలోచనలు చేస్తూ ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఏం అమ్ముకోవాలి, ఏం దాచుకోవాలి, ఏం దోసుకోవాలి, ఢిల్లీకి మూటలు ఏ రకంగా పంపాలి అనేది మాత్రమే ఎజెండాగా కనబడుతూ ఉంది. మీరు ఏ డిపార్ట్మెంట్ను కదిలించినా కూడా అన్ని డిపార్ట్మెంట్లో ఇదే విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంకి సంబంధించి కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మిగతా నాయకులు కానీ అన్ని విషయాలను అన్ని డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవినీతిని డైరెక్ట్గా బయటపెట్టినటువంటి పరిస్థితి. ఈ రకంగా విచ్చలవిడిగా పోస్టులు, వాళ్ళ పార్టీలో పోస్టులు అమ్ముకుంటా ఉన్నారని వాళ్ళ నాయకులే స్వయంగా బయటకు వచ్చి చెప్తారు. ఈరోజు ప్రభుత్వంలో కూడా ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇదే విధంగా డబ్బులు ఇవ్వాలి. ఈ విషయాన్ని మళ్ళీ మనం చెప్పడం కాదు, ఇదే విషయాన్ని వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే స్వయంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారితో పాటు అనేక మంది చెప్పారు ఇప్పటి వరకు. మా ప్రభుత్వంలో ఇటున్న పుల్ల అటు కదలాలన్నా కూడా డబ్బులు పెట్టాల్సిందే అని చెప్తా ఉన్నారు. ఏదన్నా బిల్లులు విడుదల చేయాలన్నా, కాంట్రాక్ట్లు ఇవ్వాలన్నా కూడా 10%, 20%, 30%, 40% కమిషన్ లేనిదే పని జరగదు అని చెప్తా ఉన్నారు. ఈ రకంగా మీరు ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా, ఎక్కడికి పోయినా చిన్న ఫైల్ కదలాలన్నా కూడా డబ్బు పెట్టాల్సిందే, డబ్బు మూటలు వాళ్ళకి అప్పచెప్పాల్సిందే అనేది స్పష్టంగా కనబడతా ఉంది. అయితే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభివృద్ధిని అంతా గాలికి వదిలేసి, సంక్షేమాన్ని అంతా గాలికి వదిలేసి కేవలం ఈ రకంగా డబ్బు సంపాదన మాత్రమే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. హైడ్రా విషయంలో కూడా ఈ రోజు వరకు ఇప్పటిదాకా మనం చర్చ చేసినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది చెప్తా ఉన్నారు, కేవలం డబ్బులు, రియల్ ఎస్టేట్ దందాలు చేయడానికి మాత్రమే ఇటువంటి వ్యవస్థలన్నీ ప్రయోగిస్తూ ఉన్నారని. ఈరోజు ఆఫీసర్లను కూడా అదే స్థితికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. గతంలో అడ్మినిస్ట్రేషన్ అంటే ఎంత గొప్పగా ఉండేది, కేసీఆర్ గారు ఎంత అద్భుతంగా చేసి చూపించారో, తెలంగాణకు సంబంధించిన ఆఫీసర్లకు అద్భుతమైన పేరే రకంగా వచ్చింది. ఇదే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరు చూస్తూ ఉంటే కూడా దేశంలో నెంబర్ 1గా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రశంసలు అందుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడికి పోయింది? మీరు ఏ డిపార్ట్మెంట్ని చూసినా, ఏ డిపార్ట్మెంట్ అధికారులను చూసినా కూడా కేవలం వీళ్ళు డబ్బులు తీసుకోవాలి, పోస్టింగ్లు ఇవ్వాలి, దాని తర్వాత వాళ్ళను ఇబ్బందులు పెడతా ఉండాలి అనేది మాత్రమే
వాళ్ళ ఎజెండాగా కనబడతా ఉంది. అయినప్పటికీ కూడా రాష్ట్రంలో అన్ని విభాగాలు ఇంత ఫెయిల్యూర్ దిశగా నడుస్తున్నా కూడా ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా కనీస ఆలోచన చేసి దీన్ని ఇప్పటికైనా సెటరేట్ చేద్దామనే పరిస్థితి లేదు. ఎందుకు లేదు అని అంటే ఇంకొక 1.5 year 2 years 2 సంవత్సరాలు గడిస్తే మళ్ళీ ఎన్నికలు వస్తాయి. మనం ఎట్లాగూ ప్రభుత్వంలోకి వచ్చేది లేదు. రానున్న రోజుల్లో రానున్న దశాబ్దాల పాటు కూడా కాంగ్రెస్ పార్టీని ఎవరు చేరదీసే పరిస్థితి లేదు. కాబట్టి ఉన్నన్ని రోజులు దాచుకోవాలి, దోచుకోవాలి, ఢిల్లీకి మూటలు పంపాలి అనేది మాత్రమే వీళ్ళ ఎజెండా అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్బండ వర్గాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఈరోజు ఇదే పోలీస్ విభాగానికి సంబంధించి కూడా ఫెయిల్యూర్స్ స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఎన్సీఆర్బీ లాంటివి ఏమన్నా రిపోర్ట్స్ ఇస్తూ ఉంటే కూడా గతంలో ఎక్కడో అట్టడుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు క్రైమ్ రేట్లో విపరీతంగా టాప్ లెవెల్కి వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా రెవెన్యూకి సంబంధించిన అధికారుల విషయాలు ఏ రకంగా బయటకు వస్తాయో చూస్తూ ఉన్నాం మనము. వాళ్లకు అనుయాయులుగా ఉండేటటువంటి వాళ్ళకు కొంతమంది ఎవరైతే మద్దతుగా పనిచేస్తున్న అధికారులు ఉన్నారో వాళ్ళ మీద ఏదైనా ఏసీబీ రైట్స్ లాంటివి జరుగుతూ ఉంటే కూడా, లేదు వాళ్ళకి సంబంధించిన విషయాలు ఏమైనా చర్చకు వస్తూ ఉంటే కూడా 100 కోట్ల రూపాయలు ఏ రకంగా ఈరోజు బయటపడతా ఉన్నాయో చూస్తూ ఉన్నాం మనము. రైట్. ఇవన్నీ దృష్టి మరల్చడానికి ఏం చేస్తూ ఉంటారంటే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే మనలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి, మన గొంతు నొక్కాలి, ఇది మాత్రమే ఎజెండాగా చేస్తూ ఉన్నారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు లాంటి వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళ మీదకి ఏ రకంగా ఇటువంటి ఎంక్వైరీలకి కమిషన్లు వేయాలి, ఏ రకంగా వాళ్ళని ఎంక్వైరీల పేరుతో వేధించాలి, ఫార్ములా ఈ అనో ఇంకోటనో ఫోన్ ట్యాపింగ్లను, గోస్ట్ కమిషన్ అను ఇటువంటి పేర్లు చెప్పి వాళ్ళను వేధించడం మాత్రమే ఎజెండాగా పనిచేస్తూ ఉన్నారు ఈరోజు. రైట్ అండి. దేవప్రసాద్ సార్, ప్రధానంగా ఏదైతే ప్రభుత్వ శాఖల్లో చాలా చోట్ల కూడా ఏదైతే ఉద్యోగాల వేలం అంశం సంబంధించి మనం చూస్తున్నాం, అలాగే ఏదైతే టీజీ ట్రాన్స్కోలో కూడా అంచనాలు పెంచడని చెప్పేసి టెండర్లను ఇప్పటి వరకు 5 సార్లు వాయిదా ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఏందనుకోవాలి, పరిపాలన ఎటుపోతుంది అనుకోవాలి, ఏందనుకోవాలి అసలు ఇక్కడ కాంగ్రెస్ సర్కార్లో? ఇప్పుడు సురేష్, మనం ఇంతకుముందే చర్చించుకున్నాం. ఇది కూల్చివేతల ప్రభుత్వం, కాల్చివేతల ప్రభుత్వం, అణిచివేతల ప్రభుత్వం, అట్లాగే అవినీతి ప్రభుత్వం. ఇంతకంటే దీనికి ఇంకొక పేరు పెట్టేటువంటి అవకాశమే లేదు. ఇందు గరడందు లేదని సందేహపడదు, ఎందెందు వెతికినా అవినీతి కంపుండు అన్నట్టు ప్రతి శాఖలో ఇవాళ అవినీతికి సంబంధించినటువంటి వార్తలు కోకల్లుగా వస్తున్నాయి. ఉదాహరణకు మనం రెసిడెన్షియల్ స్కూళ్ళకి సంబంధించినటువంటి అంశం పెద్ది సుదర్శన్ రెడ్డి గారు బయట పెట్టినటువంటి బెడ్ బంకర్స్ విషయంలో కావచ్చు, అట్లాగే మా ప్రవీణ్ కుమార్ గారు బయట పెట్టినటువంటి టెండర్ల విషయం 800 కోట్లు ఎస్సీ ఎస్టీ హాస్టళ్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, అట్లాగే మైనింగ్ విషయంలో ఇటీవల వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు కావచ్చు, అట్లాగే ఇదే ఎక్సైజ్ శాఖలో గతంలో జరిగినటువంటి కొత్త బీర్లను ప్రవేశపెట్టి వాటి ద్వారా డబ్బు ఆర్జించేటువంటి ప్రయత్నం కావచ్చు. ఇట్లా అధికారుల దగ్గర నుంచి డీలర్ల దగ్గర నుంచి మనం ఇవాళ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది 30% కమిషన్ గవర్నమెంట్ అనేటువంటి విషయాన్ని ఢిల్లీ వేదికగా చెప్పినటువంటి అంశాన్ని కూడా మనం చూసినాం. అంటే ఈ ప్రభుత్వంలో కమిషన్లు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, ఏ పని జరుగుతలేదు అనేటువంటిది ఒక అంశం అయితే, ఇంకొక అంశం ప్రభుత్వ వ్యవహారాల్లో అధికారుల ట్రాన్స్ఫర్స్ పోస్టింగ్ విషయాల్లో కూడా ప్రభుత్వ జోక్యం ఎక్కువ కావడం. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క ఆయన పంచుకున్నాడు. పలానా డిపార్ట్మెంట్ లో పని కావాలంటే పలానా ఆయన దగ్గరికి పోవాలి, పలానా డిపార్ట్మెంట్ లో ట్రాన్స్ఫర్ కావాలంటే పలానా దిక్కు పోవాలి. అంటే సామంత రాజుల్లాగా ఇవాళ కొంతమంది నాయకుల్ని ప్రతి డిపార్ట్మెంట్ల మీద వదిలిపెట్టి దోచుకునేటువంటి పద్ధతిలో ఇవాళ టోటల్ గా వ్యవహారం నడుస్తున్నది అనేటువంటిది ఇది బహిరంగ రహస్యం. బిల్లులు కావాలంటే కమిషన్లు, చివరికి రిటైర్ అయినటువంటి ఉద్యోగుల గ్రాట్యుటీలు, వాళ్ళకి సంబంధించిన జీపీఎఫ్లు, వాళ్ళ పెన్షన్ ఏరియాస్ కావాలంటే కూడా డబ్బులు ఇచ్చి తెచ్చుకునేటువంటి పరిస్థితి దాపురించింది అనేటువంటి విషయాన్ని అనేక మంది పెన్షనర్లు బోర్డు వెళ్లిబోసుకున్నటువంటి సందర్భాన్ని చూసాం. సర్పంచులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తమ గ్రామంలో చేసినటువంటి పనుల విషయంలో కూడా అనేటువంటి అంశాలు ఇలా అన్ని విషయాలు, సింగరేణిలో జరిగినటువంటి కుంభకోణాన్ని చూసాం, 40 లక్షల టన్నులకు సంబంధించినటువంటి విషయాన్ని. ఇట్లా ఒక్కటి కాదు, మనం సీరియల్ గా చూస్తే ఈ 2.5 సంవత్సరాల పాలనలో దేశ చరిత్రలోనే రికార్డు అన్ని కుంభకోణాలు, అన్ని స్కాములు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి. ఇది స్కాముల ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని, ఇది కాంగ్రెస్ కాదు, స్కాముల కాంగ్రెస్ అనేటువంటి విషయాన్ని కూడా అనేక మంది చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఇలా ఇంత బహిరంగమైనటువంటి వార్త, ఎక్సైజ్ శాఖలో 3 కోట్లకు 13 పోస్టింగ్లు ఇచ్చినటువంటి వార్త మీద వెంటనే ప్రభుత్వం సోమోటోగా చర్యలు తీసుకోవాలి, విచారణ జరపాలి. ఇట్లా జరగడం ఇది కొంతమంది
ఏదో మింగిళ్ళై చేస్తున్నారు అంటున్నారు. కాబట్టి ఇటువంటి విషయాల మీద కాబట్టి ఏసీబీ కేసుకు సంబంధించి ఒక్కటి చెప్పి నేను ముగిస్తా. ఓకే సార్. ఇవాళ ఎటువంటి సంబంధం లేనటువంటి కేసులు కేటీఆర్ నిరికించడానికి ప్రయత్నం చేస్తా ఉంది. కానీ ఇదే రేవంత్ రెడ్డిని ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నటువంటి అంశాన్ని తెలంగాణ ప్రజలు చూసారు. ఆ ఏసీబీ కేసుకు సంబంధించినటువంటి పురోగతిని ఈ ఏసీబీ అధికారులు చెప్పాలి కదా. అది చెప్పకుండా మిగతా వాళ్ళని చేయనటువంటి వాళ్ళందరినీ కూడా ఇరికించి ఇవాళ ప్రభుత్వానికి బాసటగా నిలిచేటువంటి ఈ వ్యవస్థలన్నీ కూడా వాటికి అనుకూలంగా మారేటువంటి పరిస్థితి మారాలని ఇలా తెలంగాణ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. దేవిప్రసాద్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే నిఖిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మొత్తానికి చూస్తున్నాం కదా, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే స్కామ్ గ్రేస్ ప్రభుత్వం. అదే దానికి ఉదాహరణ. అవినీతి లేకపోతే ఆ ప్రభుత్వం పాలన కొనసాగదు. అలాగే మొత్తానికి పాలన పడకేసడం అనేదే వారి యొక్క ముఖ్య ఉద్దేశం. మొత్తానికి నాశనం చేయడం, విధ్వంసం చేయడమే వారి యొక్క పాలన కొనసాగుతుంది. ఖచ్చితంగా ఇప్పటికైనా మారాలని చెప్పేసి దేవి సార్ కోరుకుంటున్నటువంటి అంశం, నిఖిల్ గారు కోరుతున్నటువంటి అంశం. ఇది వాటి వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.